హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ద మినీ వ్లాగ్. ఎంతో టేస్టీగా చిట్టావకాయ పచ్చడిని చిటికలు ఎలా పట్టాలో తెలుసుకుందాం. ముందుగా మామిడికాయని ఈ విధంగా ముక్కలు అయితే చేసుకుంటామండి. ఈ మాత్రం సైజ్ అయితే మనకు సరిపోతుంది అనమాట. నేను తీసుకుంది పునాసకాయ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మామిడికాయ ముక్కలు కోసేసిన తర్వాత కారం వేసుకున్నామండి. సరిపడగా కారం, సరిపడగా ఉప్పు, పావు చెంచాడు ఆవు పిండి, మెంతి పిండి పొడి వేసుకున్నామండి. ఆ తర్వాత పావు చెంచాడు పసుపు వేసుకున్నామండి. ఎప్పుడు చెప్తాను కదండి, పసుపు వేసుకుంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మంచి కలర్ వస్తుంది అనమాట. అయితే అన్ని వేసుకున్న తర్వాత ఇలాగా మంచిగా కలిపేసుకోవాలండి. వేసవకాలం వచ్చేసింది కదండి, మామిడికాయలు కూడా మనకు బాగా దొరుకుతాయి. సో ఇలా ట్రై చేసి మనం అప్పటికప్పుడు పచ్చడి పట్టుకుని ఒక 2 రోజులు 3 రోజుల దాకా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకున్నామండి. మనకి సరిపడగా వేసుకోవచ్చు. చిట్టావకాయ కాబట్టి వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని వేసుకుంటాం అనమాట. ఇంకా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ మనం సరిపడగా వేసుకుంటాం అనమాట. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకుంటామండి. ఇంకా కొలతల విషయానికి వస్తే 5 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం, ఆ గిన్నె సగానికి ఉప్పు, అదే గిన్నెలో 4వ వంతు ఆవు పిండి, మెంతి పిండి పొడి వేస్తామండి. వెల్లుల్లి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఆయిల్ ఎంత సరిపడుతుందో చూసుకుని అంత వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మేము చిట్టావకాయ పచ్చడి పట్టామండి. ఇంకా సాయంత్రానికి అయితే పచ్చడి ఊరిపోతుందండి. 2-3 డేస్ కోసం చేసుకోవడానికి పచ్చడి అంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే కదండి, ఈ వేసవకాలంలో మేము పట్టింది ఇది 2వ పచ్చడి. ఫస్ట్ పచ్చడి అయితే ములక్కాయ టమాటా పచ్చడి అండి. ఇంకా చూడకపోతే నేను కింద ఇస్తాను చూడండి. ఖచ్చితంగా అన్ని సరిగ్గా సరిపోయాయండి. టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్యూ. బాయ్.